మానవ హక్కులపై ప్రపంచానికి నీతులు బోధించే చైనా ఇప్పుడు తీసుకున్నటువంటి కొన్ని చర్యలు, అలాగే తీసుకొచ్చినటువంటి ఒక కొత్త చట్టంపై ప్రపంచ దేశాలు విస్మయాన్ని, ఆశ్చర్యాన్ని, అలాగే ఆక్రోశాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాయి. అసలు ఈ కొత్త చట్టం ఏంటి, అలాగే ఈ న్యూ ఎథ్నిక్ పాలసీ అండ్ న్యూ ఎథ్నిక్ లా ప్రకారం చైనాలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, అలాగే చైనా ఈ చట్టం తీసుకొని రావడం వెనుక ఉన్నటువంటి అసలైన కారణాలేంటి, అలాగే ఈ కొత్త చట్టం చైనా ఈ సమయంలో ఎందుకు తీసుకొస్తుంది, ఇలాంటి అనేక అంశాలని ఇప్పుడు మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చైనా అంటేనే ఫార్బిడన్ సిటీగా, అసలు చైనా అంతర్గత వ్యవహారాలు అనేటువంటివి ఏ దేశానికి కూడా ఇప్పటికి కూడా స్పష్టత లేదు. అక్కడ చైనా న్యూస్ ఏజెన్సీ ఏది బయట ప్రపంచానికి అందిస్తే అదే న్యూస్ ఇప్పటికైనా కూడా. అలాగే అక్కడ ఎవరైనా పొరపాటున వాస్తవాల్ని కనుక చిత్రీకరించి వాస్తవాల్ని కనుక ప్రతిబింబింపజేసేటువంటి ప్రయత్నం చేశారా, ఇక వారి యొక్క ఆనవాళ్ళు ఇక జన్మలో మనం చూడలేం. అంటే అంతటి ఒక కట్టుదిట్టమైనటువంటి వ్యవస్థలో అక్కడ ప్రజలు బ్రతుకుతూ ఉంటారు. ఇది కాదన్నట్టు ఇప్పుడు ప్రస్తుతం చైనా తీసుకున్నటువంటి ఒక కొత్త పాలసీ తీసుకొని వచ్చింది ఈ జూలై 1 నుంచి. ఆ పాలసీ న్యూ ఎథ్నిక్ పాలసీ అని అంటారు. మరి ఆ న్యూ ఎథ్నిక్ పాలసీ ఆఫ్ చైనా ప్రకారం చైనాలో ఉన్నటువంటి అన్ని కమ్యూనిటీస్, అక్కడ ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి మైనారిటీస్ అండ్ మేజర్ కమ్యూనిటీస్, ఇవన్నీ కూడా ఓన్లీ వన్ బ్యానర్ కింద ఉంటాయి. ఇక పైన దే విల్ ఫాలో ది హ్యాన్ కమ్యూనిటీ ఆఫ్ చైనా విచ్ ఇస్ ది ప్రెడామినెంట్ కమ్యూనిటీ. మొత్తం చైనాలో 56 రకాలైనటువంటి కమ్యూనిటీస్ ఉంటాయి. వాటిల్లో అత్యంత పెద్దది ఒరిజినల్ చైనీస్ కమ్యూనిటీగా భావింపబడేది హ్యాన్ కమ్యూనిటీ. మరి హ్యాన్ కమ్యూనిటీని అనుసరిస్తూ మిగతా అనేక కమ్యూనిటీస్ వాటి ఒక ఐడెంటిటీని, ప్రత్యేకతను, సంస్కృతిని, అలాగే ఆచార వ్యవహారాలని కూడా కొనసాగించే ప్రయత్నంలో చైనా తన ఉక్కు పాదాన్ని మోపడం మనం అనేకసార్లు చూసాం. మానవ హక్కులు అనేది కాలరాసే ప్రయత్నం చేస్తోంది చైనా. అలాగే మనం చూసాం ఈ మైనారిటీ కమ్యూనిటీలో ప్రధానంగా మనం చెప్పుకోవాలి అంటే వాళ్ళలో యూగర్ ముస్లిమ్స్ ఒక పెద్ద శాతం వాళ్ళు ఉంటారు. యూగర్ ముస్లిమ్స్ అంటే దే ఆర్ ఫ్రమ్ తుర్క్మిస్తాన్, వాళ్ళ తుర్కిష్ ఒక కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు. ఈస్ట్ తుర్కిస్తాన్ అని కూడా వాళ్ళు పిలుచుకుంటూ ఉంటారు. కానీ షెన్జియాన్ అనేటువంటి చైనీస్ నేమ్ ఆ ప్రాంతానికి పెట్టడం, అలాగే చైనా ఆ ప్రాంతం తనదే అని భావించడం, మెయిన్ ల్యాండ్ కలిపేయటం, ఇలాంటి కొన్ని సందర్భాల వల్ల ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి యూగర్ ముస్లిమ్స్ యొక్క పరిస్థితి చాలా ప్రశ్నార్థకంగా మారిపోయింది. అసలు వాళ్ళ విషయంలో చైనా తీసుకున్నటువంటి ఆ పద్ధతులు మనం చూస్తే, మనమే కాదు ప్రపంచంలో ఏ దేశం కూడా అటువంటి పద్ధతులను ఒప్పుకోదు. ఈవెన్ మిగతా కమ్యూనిస్ట్ కంట్రీస్ కూడా చైనా చేసినటువంటి వ్యవహారంపై అసంతృప్తిని ప్రకటిస్తూ ఉన్నారు. మరి చైనా ఏం చేసిందంటే, యూగర్ ముస్లిమ్స్ వాళ్ళ కమ్యూనిటీ ఐడెంటిటీని పోర్ట్రే చేయకుండా వాళ్ళ రిలీజియస్ సింబల్స్, అలాగే ప్రతి రిలీజియన్స్ కూడా ఒక సేక్రెడ్ బుక్, అలాగే ఒక సేక్రెడ్ ప్లేస్ ఆఫ్ వర్షిప్, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని సేక్రెడ్ రిచువల్స్ ఉంటాయి. మరి ఇది కామనే కదా. ఈ నేపథ్యంలో యూగర్ ముస్లిమ్స్కి సంబంధించినటువంటి సేక్రెడ్ ప్లేసెస్ను ధ్వంసం చేసింది, సేక్రెడ్ బుక్స్ను అది కాల్చివేసింది, అలాగే సేక్రెడ్ సింబల్స్ను అది డివాస్టేట్ చేసింది. అంటే కంప్లీట్గా వాళ్ళకున్నటువంటి మతపరమైనటువంటి అన్ని అంశాలని కూడా తుడిచివేసింది. ఇక ఈ విషయంలో ఎవరైనా నోరెత్తినట్టయితే, కొంత ప్రొటెస్ట్ తెలిపినట్టయితే వాళ్లను రీఫార్మేషన్ సెంటర్స్ అని, పేరుకు మాత్రమే రీఫార్మేషన్ సెంటర్స్, కానీ అవి అబ్సల్యూట్లీ బ్లాక్ డిటెన్షన్ సెంటర్స్, ఇన్ఫ్యాక్ట్ డెత్ సెంటర్స్ అవి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ప్రపంచాన్ని ఇంతవరకు చూసింది లేదు. వీళ్ళేమో రీఫార్మేషన్ చేయటానికి తీసుకెళ్ళామన్నారు. మరి రీఫార్మేషన్ చేసినట్టయితే వాళ్ళ వేరబోట్స్ ఏంటి, అలాగే వాళ్ళకి ప్రపంచంతో సంబంధాలు ఎందుకు తెగిపోయాయి, ఈనాటికి కూడా వాళ్ళు మళ్ళీ బయట ప్రపంచానికి ఎందుకు రావట్లేదు, ఈ ప్రశ్నలు ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు. కానీ చైనా మౌనమే సమాధానంగా భావించి ఊరికే ఉంది. అసలు మానవ హక్కుల హననం ఇంత దారుణంగా జరుగుతోంది. ముఖ్యంగా ఒక ముస్లిం కమ్యూనిటీని కంప్లీట్గా వైపౌట్ చేసి వాళ్ళ భాష, ఆచార వ్యవహారాలు, సాంఘికమైనటువంటి అనేక కట్టుబాట్లను కూడా కంప్లీట్గా తుడిచేసేటువంటి ప్రయత్నం చేసింది. ముస్లిం కమ్యూనిటీ వైపు చైనా చేసినటువంటి దురాగతాల్ని భారతదేశం కూడా ఖండిస్తోంది.
మిగతా అనేక దేశాలు కూడా బుద్ధిస్ట్, క్రిస్టియన్, అలాగే మిగతా అనేక రకాలైనటువంటి ఇస్లామిక్ కంట్రీస్ కూడా ఖండిస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే తను ఒక ముస్లిం కంట్రీగా పేర్కొనేటువంటి, ఇస్లామిక్ నేషన్గా పేర్కొనేటువంటి ఇప్పుడు సోకాళ్ళు కొన్ని కంట్రీస్ ఉన్నాయి చూడండి, పాకిస్తాన్, బంగ్లాదేశ్. ఇవి మామూలుగా అయితే మేము చాలా ఇస్లామిక్ కల్చర్ మాది, ఇస్లామిక్ కంట్రీస్ మేము అని అంటారు. మరి నిజంగా మీరు ఇస్లామిక్ కంట్రీ అయితే ఇస్లాం పైన ఇంత దాడి జరుగుతోంది, అది ఎంత తప్పు చూడండి. ఇస్లాం అంటే అది ఒక ప్రపంచంలోనే ఒక అతిపెద్ద మతాల్లో ఒకటి. మరి అటువంటి మతాన్ని ఫాలో చేసేటువంటి యూగర్ కమ్యూనిటీని చైనా గవర్నమెంట్ దారుణంగా శిక్షిస్తోంది, వాళ్ళని క్రిమినల్స్గా భావిస్తోంది, వాళ్ళ మతపరమైనటువంటి అన్ని అంశాలను విధ్వంసం చేస్తోంది. ఇవన్నీ చేస్తున్నా కూడా కేవలం ఆర్థిక పరిపుష్టి కోసం, ఆర్థికంగా ఎదగాలి అనేటువంటి ఆర్థిక సహాయం కోసం ఈరోజు పాకిస్తాన్ వాటన్నిటిని కూడా మర్చిపోయి చైనాతో స్నేహబంధాన్ని నిలబెట్టుకుంటోంది. ఆ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఏదైతే మనం అనుకున్నామో అలాంటి వాటి కోసం అక్కడ ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతుంది, మన పోర్ట్లు, మన రోడ్లు, అలాగే మన మార్కెట్స్ డెవలప్ అవుతాయనేటువంటి ఆ చైనా వాళ్ళ మాటలు విని పాకిస్తాన్ అక్కడ ఇస్లాంకు ఒక పక్క వ్యతిరేకంగా దాడులు జరుగుతున్నా కూడా ఒక్క మాట కూడా ఇప్పటి వరకు చైనాకు అగెనిస్ట్గా మాట్లాడలేదు. భారత్ ఖండించింది తీవ్రంగా, మిగతా దేశాలు ఖండించాయి, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఖండించింది, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఖండించింది, అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఖండించింది. ఒక జాతిని, ఒక వ్యవస్థను, ఒక మార్గాన్ని, అలాగే ఒక సిద్ధాంతాన్ని మనం ఎలా తుడిచేయగలం చెప్పండి? అటువంటి దారుణమైన పని చైనా చేస్తున్నా కూడా పాకిస్తాన్, ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా అలాగే ఇస్లామిక్ నేషన్ అయినా కూడా ఇస్లాంపై దాడి జరుగుతుంటే కూడా ఖండించకుండా ఉంది. మరి ఇది ఎంత ఆశ్చర్యమో మీరే అర్థం చేసుకోవాలి. ఇది వీళ్ళ యొక్క ఫారిన్ పాలసీ, ఇంటర్నేషనల్ పాలసీ అంటే ఇలా ఉంటుంది. మరి మనం ఈరోజు ఎథ్నిక్ పాలసీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చైనాలో ఉన్నటువంటి ఎథ్నిక్ పాలసీ, దీనికి ఉన్నటువంటి ఉద్దేశం ఏమీ లేదండి. కేవలం చైనా పద్ధతులు మాత్రమే సర్వత్రా కూడా పాటింపబడాలి అనేది మాత్రమే దీని సారాంశం. అంటే కేవలం హ్యాన్ కమ్యూనిటీ అనేది ఒరిజినల్ చైనీస్ డిసెంట్తో వచ్చిందని వాళ్ళ నమ్మకం. కాబట్టి హ్యాన్ కమ్యూనిటీ పద్ధతులు, హ్యాన్ కమ్యూనిటీ ఆచారాలు, వ్యవహారాలు, ఇంకొకటి అన్నిటికంటే ఆశ్చర్యం భాష కూడా. హ్యాన్ కమ్యూనిటీ మాట్లాడే మ్యాండరిన్ భాష ఇప్పుడు దట్ ఈస్ ది మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ఆల్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇన్ ఆల్ ఆఫీసెస్ అండ్ ఇన్ కమర్షియల్ ప్లేసెస్. అంటే అఫీషియల్గా మ్యాండరిన్లోనే ఇన్స్ట్రక్షన్ ఉండాలి. అంటే చూడండి, యూగర్ కమ్యూనిటీస్, వీళ్ళ తర్వాత ఉన్నటువంటి టిబెటన్స్, అలాగే వాళ్ళ తర్వాత ఉన్నటువంటి మంగోలియన్స్, మరి వాళ్ళ భాష ఏం కావాలి, వాళ్ళ సంస్కృతి ఏం కావాలి, వాళ్ళ వ్యవహారాలు ఏం కావాలి అంటే వీళ్ళకి అదేవి పట్టదనమాట. వన్నెస్, చైనాలో ఒకే రకమైనటువంటి ఐడెంటిటీ ఉండాలి అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చి ఆ సిద్ధాంతం మరుగున, నీడన ఆ సిద్ధాంతాన్ని ముందుకు పెడుతూ చైనా చేసేటువంటి దురాగతం ఏంటంటే 56 కమ్యూనిటీస్లో ఓన్లీ 1 కమ్యూనిటీ మాత్రమే నిలిచి ఉంటుంది, మిగతా 55 కమ్యూనిటీస్ను వైపౌట్ చేస్తుంది. ఓవర్ ది ఇయర్స్ ఇలాగే కనుక గడిచింది అనుకోండి, 55 కమ్యూనిటీస్ వాటి ప్రత్యేకత కోల్పోతాయి, వాటి నేపథ్యం ఉండదు, వాటి ఎక్స్ప్రెషన్ ఉండదు, వాటికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉండవు. 1 or 2 జనరేషన్స్లో కంప్లీట్గా హ్యాన్ కమ్యూనిటీగా మారిపోతుంది. అది చైనా చేసేటువంటి ఒక ఆలోచన. దానికి ఈ చట్టం అనేది రూపొందించారు. ఇక అన్నిటికంటే కూడా దారుణం ఏంటంటే ఈ చట్టం గురించి తెలుసుకున్న వెంటనే ఇప్పుడు అబ్రాడ్లో ఉన్నటువంటి, మిగతా దేశాల్లో ఉన్నటువంటి ఈ యూగర్ ముస్లిమ్స్కి సంబంధించిన వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. అదేంటి ఇంత పెద్ద, మేము ఒక గ్రూప్ కదా, మా వ్యవహారాలు ఇలా కాలరాస్తే మేము ఎలా ఊరుకుంటాం? అందుకు దీంట్లో ఒక ప్రత్యేకమైన ప్రతిపాదన ఏం పెట్టారంటే, ఇలా ఎవరైనా సపరేటిస్ట్ మెంటాలిటీతో వ్యవహరిస్తే అబ్రాడ్లో ఉన్నా కూడా వాళ్ళపై ఈ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది అని కూడా ఉంది. మరి ఇంతకంటే ఘోరం ఇంకెక్కడా ఉండదు. ఎందుకంటే అబ్రాడ్లో ఉన్న వేరే దేశాల్లో ఉన్నా కూడా ఈ చట్టాన్ని ఇన్వోక్ చేసి వాళ్ళపై కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. మరి ఇన్ని రకాలుగా ఈ చట్టం అనేటువంటిది
ప్రభుత్వం ఒక పథకం ప్రకారం మైనారిటీస్ని కంప్లీట్గా తుడిచిపెట్టేసేటువంటి ఒక ప్రయత్నాన్ని చేస్తోంది. మైనారిటీస్కు ఉన్నటువంటి ప్రత్యేకతలను కాపాడవలసినటువంటి ప్రభుత్వం యాక్చువల్గా డైవర్సిటీనే అసలు ఒక కంట్రీకి ఇప్పుడు లివింగ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది భారతదేశం యొక్క సంస్కృతి. ఇప్పుడు దేశంలో చూడండి, మన దేశంలో ఎన్ని రకాలైనటువంటి ఆచార వ్యవహారాలు, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనం కనుక చూసినట్టయితే వీ హ్యావ్ సో మెనీ టైప్స్ ఆఫ్ కల్చర్స్. వాటన్నిటికీ కూడా భారతదేశం సమానమైనటువంటి ప్రాతిపదిక, ఒక గౌరవం, అలాగే వాటి పరిరక్షణ కోసం తహతహలాడుతోంది. నిరంతరం కృషి అనేది జరుగుతోంది. ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది అయినా కూడా వెంటనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్ఫియర్ అయ్యి దాన్ని తొలగించి ఆ కల్చర్ కూడా సజావుగా కొనసాగేటువంటి ఒక పద్ధతిని, ఫ్రేమ్వర్క్ను రూపొందిస్తోంది. దానికి భిన్నంగా అక్కడ ఏం జరుగుతోందంటే కేవలం ఒక కల్చర్ మాత్రమే ఉండాలి, మిగతావన్నీ కూడా క్రమేపీ దీనిలో కలిసిపోవాలి. వాళ్ళు అక్కడ ఉండాలి అంటే ఈ కల్చర్ని వాళ్ళు అడాప్ట్ చేసుకోవాల్సిందే. అంటే ఒక నిర్బంధమైనటువంటి ఒక పద్ధతి తెచ్చి అక్కడ పెట్టారు. మరి చైనా న్యూ ఎథ్నిక్ పాలసీ అంటే మామూలుగా ప్రపంచంలో ఏమనుకుంటారంటే ఇదేదో ఒక అపరూపమైనటువంటి ఒక చట్టాన్ని తెచ్చింది అని. ఇన్ఫ్యాక్ట్ అత్యంత జుగుప్సాకరమైనటువంటి పద్ధతి ఇది. అంటే డైవర్సిటీని మీరు ఒప్పుకోరు, మీరు ఏ యూనిటీ అనుకుంటున్నారో దాన్నే. దీనివల్ల ముఖ్యంగా అఫెక్ట్ అయ్యేటువంటి వాళ్ళు తైవాన్ వాళ్ళు కూడా. ఎందువల్ల అంటే ఓవర్సీస్లో అంటే వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళు అంటే చైనా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు టిబెట్, అలాగే టిబెట్లో ఒక ప్రత్యేకమైన కల్చర్ ఉందండి. వాళ్ళు ఆ టిబెట్ కల్చర్ను ధ్వంసం చేసి ఇప్పుడు చైనాలో ఉన్నటువంటి కల్చర్ అక్కడ పెట్టాలి. అలాగే తైవాన్లో ఉన్నటువంటి పద్ధతుల్ని ధ్వంసం చేసి అక్కడ కూడా ఈ హ్యాన్ కల్చర్ పెట్టాలి. తైవాన్ ఎలా అయినా సరే స్వాధీనపరచుకుంటాను, ఈవెన్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఫోర్స్ అని కూడా, మిలిటరీ ఫోర్స్ అని కూడా చైనా చాలా స్పష్టంగా చెప్తోంది. తైవాన్ ఈజ్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ మెయిన్ల్యాండ్ చైనా అంటోంది. మరి మీరు తైవాన్ విషయంలో తైవాన్ మేము కాదు అంటున్నా కూడా మీరు కలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి భారత భూభాగమైనటువంటి కశ్మీర్ను, ట్రాన్స్ కారాకోరం, అలాగే అక్సించిన ఈ గ్లేషియర్ భారతదేశానికి చెందిన దాన్ని మీరు ఎలా కలుపుకున్నారు? దానికి ఫస్ట్ చైనా సమాధానం చెప్పాలి. ఇక అంతటితో ఊరుకోకుండా మన ప్రాంతమైనటువంటి అరుణాచల్ ప్రదేశ్ను కూడా అది మాది అని చూపించుకునేటువంటి ఒక తెగో మీకు ఎలా వచ్చింది చూడండి. అంటే మీ వరకు వచ్చినప్పుడు వన్ చైనా పాలసీ, అదే మిగతా దేశాలకు వచ్చినప్పుడు మీకు ఇష్టమైన భూభాగాలను మీరు ఆక్రమించుకునేటువంటి ఒక వెసులుబాటు మీకుంది. ఇంత డబల్ స్టాండర్డ్స్ కేవలం ప్రపంచంలో ఓన్లీ చైనా కెన్ ప్లే దిస్ అండ్ నన్ అదర్ దెన్ చైనా అని కూడా మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అలాగే మనం ఇంకో విషయం కూడా ఇక్కడ ఆలోచించాలి. అసలు ఈ లా ఈ టైంలో తీసుకొని రావడానికి కారణం ఏంటి అంటే చైనాలో పెరుగుతోందండి ఒక రకంగా చెప్పాలి అంటే అసంతృప్తి. ఆ అసంతృప్తి, అలాగే చైనాలో కూడా డిఫరెంట్ కమ్యూనిటీస్ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్, అలాగే వాళ్ళ యొక్క సేఫ్ గార్డ్, వాళ్ళ యొక్క రైట్స్ కూడా కాలరాస్తున్నారు. అలాగే వాళ్ళకు ఒక సేఫ్టీ, సెక్యూరిటీ లేదు. ఎకనామిక్గా కూడా వాళ్ళకు రావాల్సినటువంటి ఒక ప్రత్యేకమైన ప్రివిలేజెస్ లేవు అనేటువంటి ఒక వాయిస్ అనేది తయారవుతోంది. దీన్ని చైనా గమనించింది. ఇప్పుడు ఆర్థికంగా కూడా చైనా అనుకున్నంత స్థాయిలో వెళ్ళటం లేదు కాబట్టి ఖచ్చితంగా దీనికి వెనక ఒక ప్రీ ప్లాన్డ్గా ఒక అటెంప్ట్ చేస్తూ వచ్చారు. అదేంటి అంటే కంప్లీట్గా దీన్ని ఈ సిస్టమ్నే మార్చేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మెంటాలిటీని కనుక మనం కంప్లీట్గా మార్చగలిగితే ఇక అసంతృప్తి, ఇక వ్యతిరేకత్వం అనేటువంటి భావన లేకుండా చేయాలి. అంటే వ్యతిరేకులు లేకుండా చేసేయటం, జీరో అపోజిషన్ అని మనం అంటాం. అపోజిషన్ను, డైవర్సిటీని, భిన్నత్వాన్ని కంప్లీట్గా జీరో చేసేయటం, అది ఈ న్యూ ఎథ్నిక్ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ టైంలో చేయటం వల్ల ఏంటంటే అక్కడ ఆర్థిక సంస్కరణలు ఇప్పుడు ఇంకా వాళ్ళు ఒక రకంగా దే ఆర్ స్ట్రగ్లింగ్ టు ఫైండ్ ద రైట్ పాత్. మరి పోస్ట్ కోవిడ్ తర్వాత ఏర్పడిన అనేక సంఘటనలు, అలాగే ఇప్పుడు ట్రంప్ 2.0లో ఏర్పడిన అనేక ట్యాక్స్ రిఫార్మేషన్స్, అలాగే ప్రస్తుతం మార్కెట్స్ యొక్క అవి కొనసాగేటువంటి విధానం, ఇవన్నిటి వల్ల కూడా చైనాలో కొంత యాక్టివిటీ మందగించింది. అంటే ఒక స్లో పేస్డ్గా వెళ్తుంది. కాబట్టి ఈ టైంలో ఇటువంటి యాక్ట్ తీసుకొని వచ్చి ఇంటర్నల్గా ఎటువంటి డిసెంట్ లేకుండా, ఏ డిసెంట్ వచ్చినా కూడా వెంటనే వాళ్ళను ఆ రిఫార్మేషన్ సెంటర్స్ అంటే డార్క్ సెంటర్స్ తీసుకుపోవటం,
ఇక వాళ్ళ గురించి ఎవరికి ఎటువంటి ఆనవాళ్ళు కూడా తెలియదు, వేరే బోట్స్ ఉండవు. అంటే అటువంటి ఒక పాలసీ ద్వారా ఇంటర్నల్గా మొత్తం తమ కంట్రోల్లోకి తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మిగతా జాతి వాళ్ళను, మిగతా కమ్యూనిటీస్ వాళ్ళను, మిగతా లాంగ్వేజ్ వాళ్ళను, మిగతా మతాల వాళ్ళను అందరినీ కూడా కంప్లీట్గా వాళ్ళ పద్ధతులకు దూరం చేస్తున్నారు. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇదే అంటోంది. అసలు ఒక దేశం హ్యూమన్ రైట్స్ గురించి ఇప్పుడు చైనా యునైటెడ్ నేషన్స్ కౌన్సిల్లో మాట్లాడినప్పుడు హ్యూమన్ రైట్స్ చాలా ముఖ్యమైనటువంటివి, హ్యూమన్ రైట్స్ భంగం జరుగుతోంది, ఎక్కడో భారత్లో ఏదో స్ట్రే ఇన్సిడెంట్ జరిగితే కూడా ఇలాంటివి జరగకూడదు, పాకిస్తాన్కు భారత్కు మధ్య మేము మీడియేటర్స్గా ఉంటాం, లేదా అక్కడ హ్యూమన్ రైట్ వైలేషన్ కశ్మీర్లో జరుగుతోంది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అసలు మీ దేశంలో 55 జాతుల్ని మీరు అంతరింపజేసేటువంటి ఒక చట్టం తెచ్చారు. ప్రపంచం ఆశ్చర్యపోతోంది. అసలు చైనా ఆలోచన ఏంటి? వేరే కల్చర్స్ బ్రతకరాదా? అవి ఇలా గనక అయిపోతే కనుమరుగైపోయే అవకాశం ఉంది. అసలే డ్రాగన్ పాలసీస్ ఎంత డేంజరస్గా ఉంటాయో మనకు తెలుసు. ఇప్పుడు మనం ఇక్కడ చూసాం, ఏది హాంకాంగ్లో చైనా ఫస్ట్ ఏమనింది, హాంకాంగ్లో ఒక ప్యారలల్ గవర్నమెంట్ స్ట్రక్చర్ ఉంటుంది అని. కానీ ఈరోజు చూస్తే నేషనల్ లా తెచ్చిపెట్టేసింది. అలాగే టిబెట్లో కూడా ప్యారలల్గా ఉంటుంది అని, ఇప్పుడు నేషనల్ లా వచ్చేసింది అక్కడ. ఇక్కడ కూడా చైనా అదే రకమైనటువంటి పాలసీతో ఇప్పుడు ఎంటైర్ కంట్రీలో రెండవ వాయిస్ లేకుండా చేసేటువంటి ఒక పథకానికి శ్రీకారం చుడుతోంది. అదే న్యూ ఎథ్నిక్ పాలసీ. ప్రపంచ దేశాలన్నీ కూడా గమనిస్తున్నాయి. కాబట్టి చైనా చేసే ఆగడాలు, చైనా చేసే హ్యూమన్ రైట్స్ వైలేషన్, కల్చరల్ వైలేషన్, సివిలైజేషనల్ వైలేషన్ను ప్రపంచం చూస్తోంది. చైనా దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. థ్యాంక్ యూ.